హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఎక్కువ మోకాళ్ళ నొప్పులు ఉండే వాళ్ళకు కీళ్ళల్లో గుజ్జు అనేది లేకుండా పోవడం వల్ల మోకాళ్ళ నొప్పులు అనేది వస్తూ ఉంటాయి కదండి. చాలా మందికి ఇప్పుడు వయసుతో పని లేదండి. అందరికీ మోకాళ్ళ నొప్పులే ఉంటాయి. ఈ చిట్కా చూడండి. ఈ చిట్కా చూడండి. ఎక్కువ పని కూడా లేదండి. చిన్న పని. ప్రతిరోజు ఒక్క స్పూన్ తీసుకుంటే చాలండి. ఇవి అవిసె గింజలండి. మోకాళ్ళ నొప్పుల నివారణకు అవిసె గింజలు తీసుకోవాలంటే వాటిని ఎలా తీసుకోవాలి వీటిని పొడి చేసి ఉదయము లేదా రాత్రి సమయాల్లో నచ్చిన ఆహారంలో కానీ కలుపుకొని తినచ్చు, వాటర్లో కానీ కలుపుకొని తాగొచ్చు. వీటిని రోజుకు 1 లేదా 2 స్పూన్లు మాత్రమే తీసుకోవాలి. ఎక్కువ తీసుకోకూడదు. అవిసె గింజలు ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు మరియు ఫైబర్ పుష్కలంగా కలిగి ఉంటాయి. ఇవి మోకాళ్ళ నొప్పుల నుండి ఉపశమనం కల్పించడంలో సహాయపడతాయని చూసుకోవాలి. అదేవిధంగా అవి అవిసె గింజలను బాగా వేయించి మిక్సీ కొట్టి సన్నగా లో ఫ్లేమ్లో పెట్టి వేయించాలండి. అవిసెలు ఎందుకు కీళ్ళ నొప్పులు వస్తాయి? అసలు ఎందుకు కీళ్ళ నొప్పులు వస్తాయి? మన శరీరానికి ఎక్కువ మోతాదులో ఉప్పును తీసుకోవడం వల్ల ఈ కీళ్ళ నొప్పులు అనేటివి వస్తాయండి. ఉప్పు మన శరీరంలో అన్ని దాంట్లలో వేసుకొని తిని మన శరీరంలో ఉప్పు ఎక్కువైనప్పుడు ఆ ఉప్పు ఎక్కువైనది మన గుజ్జులలోకి చేరుతుందండి. ఆ గుజ్జులో ఉండే గుజ్జు మొత్తము ఆ ఉప్పు తినేయడం వల్ల అట్లా తయారవుతుంది. ఒక చిన్న ప్లేట్లో ఉప్పు వేసి దాంట్లో నీళ్ళు వేసి పెడితే పొద్దునకి చూస్తే ఎలా ఉంటుందో తెలుసు కదండి. మన ఇంట్లో ఆడవాళ్ళకి అందరికీ తెలుసు అది ఎలా ఉంటుందో. మొత్తం తినేస్తుంది ఆ కెమికల్ మొత్తము. అదేవిధంగా మన గుజ్జు కూడా అలాగే పోతుందండి. ఈ విధంగా చేసుకొని తాగడం వల్ల చాలా ఉపయోగం ఉందండి.